అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలుపుతూ ఈరోజు పిఠాపురం ఉప్పాడ సెంటర్లో కూటమి నాయకులంతా సంఘీభావంతో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వేసే నెయ్యి కల్తీ అవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుడైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా మద్దతు పలికారు. మా కుటుంబ సభ్యుడు అక్కడ దీక్ష చేస్తున్నాడు కాబట్టి ఆయన మద్దతుగా మేము పిఠాపురం అంతా కూడా కలిసి వచ్చి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే అటువంటి మహాపాపానికి ఒడిగొట్టిన దోషులను ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇకపైన ఎవరో కూడా, ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి ప్రాంతం కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. తన మతాన్ని తను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన సనాతన ధర్మాన్ని రక్షించే చట్టం కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దానికి కూడా మేము అందరూ పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఏదేమైనా సరే ఇటువంటి పాపానికి ఒడిగట్టిన దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీక్ష మొదలుపెట్టారో ఆ దీక్షకి మేము మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము ఇది ఏడో రోజు భాగంగా మా పిఠాపురం రూరల్ మండలం నుంచి 24 గ్రామాల పెద్దలు, నాయకులు ఈ మద్దతుకి ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళడానికి మొదలుపెట్టి ఆయన గత 5 సంవత్సరాలు కూడా చాలా గొప్పగా మంచి పరిపాలన చేశారు. ఆ పరిపాలనలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే తాపీ మేస్తులు ఉన్నారో, ఎవరైతే వాటరింగ్ మేస్తులు ఉన్నారో, ఎవరైతే ఈ రైతన్న దేశానికి ఎన్ని ముక్కలంటే రైతన్న నడ్డిడిసి గవర్నమెంట్ పరిపాలన చేశారు. అదేవిధంగా దేవుని కూడా ఆయన దేవుడి విషయంలో కూడా వదలకుండా ఆయన లడ్డు విషయంలో ఈ నెయ్యి కల్తీ చేసి దేవుని కూడా ఆయన అపాసం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగానే మన జనాలను మోసం చేస్తే 2024 వరకు ఆయనకి ఎలక్షన్లో మద్దతు మనం ఎలా అయితే ఆయన పార్టీ పరంగా వాడిని ఎలా 11 సీట్లకి ఇవ్వడం కారణం అది మన జనబలం కాదు, ఆయన దేవుడి సంకల్పం. అది ఆ వెంకటేశ్వర్లో ఆయన చేసిన పాపాన్ని ఆయన వదలకుండా 11 సీట్లకే ఆయన పరిమితం చేశాడు. అసెంబ్లీలో ఆయనకి ప్రతిపక్షం కూడా లేకుండా చేయడానికి కారణం ఆ దేవుడు చేసిన పాపంలోనే ఆయనకి జరిగింది. మరి ఆయన నిన్న మాట్లాడుతున్నారు, నేను తిరుపతి రాకుండా నన్ను ఇలాగా చేశారని చెప్పేసి. మరి ఆయన టైంలో మరి వాళ్ళు చేసిన పాపాలు మాకు తెలియదా, మేము చూడలేదా? ఇదే మీడియా ఏదైతే ఉందో మీడియా గొంతు నొక్కి ఎక్కడ కూడా ఏ కార్యకర్తను కూడా బయట రాకుండా ఆయన ఎన్ని చేశారో ఆయనతో పోల్చుకుంటే ఈరోజు ఈ గవర్నమెంట్ మా కూటమి ప్రభుత్వం ఆయన్ని చాలా ఫ్రీగా వదిలేయడం జరుగుతుంది. మరి ఆయన చేసిన పరిపాలన మొట్టమొదటి ఆయన ఎక్కిన ఫస్ట్ నెలలోనే ఆ ప్రజావేది కూర్చేయడం మొదలైన నుంచి కూడా మన 24 వరకు కూడా అన్ని పాప పనులు చేశారు. కాబట్టి ఆయన నిన్న ఏదో ఆయన చేసిన గవర్నమెంట్, ఆయన చేసిన పరిపాలన చాలా బాగుంది, నేనే ఇంకా ఏదో ఒక నియంత పాలన చేసి దాన్ని నేను గొప్ప పరిపాలన చేసినట్టు ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. మాకు అందరికీ సిగ్గుచేటుగా ఉంది. ఇక ఆయన ఆటలు సాగు. దీనికి ఈ గవర్నమెంట్ ఆయన ఏం చేయాలన్నది గవర్నమెంట్ చేసుకుంటూ నిర్వహిస్తుంది. నా పేరు ఎలిమెంట్ రాజారావు, ఎక్స్ సర్పంచ్ కోలక. ఈరోజు పిఠాపురం మండలంలో ఉన్న నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కూర్చోవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే
తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ కలిసిందని రిపోర్ట్ కూడా రావడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా సృష్టిస్తున్నారు. రాత్రి ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారంటే, నేను 4 కోళ్ళ భయాన్ని బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి అన్ని మతాల్ని గౌరవించానని చెప్తున్నాడు. మరి అటువంటిప్పుడు మరి తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అన్ని మతాలను గౌరవించినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం పెట్టకుండా మోసకెత్తుకుందిగా మరి గుళ్ళోకి వెళ్ళడం అది ఎంత నేరం? దానికి ఇవాళ కాదు, బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఈ డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, గుళ్ళోకి వెళ్ళారు. అలాగే ఎంతోమంది ఇతర మతస్థులు మేము గుళ్ళోకి వెళ్తాం, మేము ఆ దేవుడిని చూడాలి, మాకు ఆ దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము వెళ్తామని ఆ డిక్లరేషన్ల మీద మరి సంతకాలు పెట్టిన పరిస్థితి ఉంది. ఇటువంటి ఈ లడ్డు విషయానికి వస్తే లడ్డూలో రకరకాల కొమ్ములు కలిసాయని మరి రిపోర్ట్లు ఉండడం జరిగింది. దాని మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష చేపట్టడం జరిగింది. దీన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ ఆయన దీక్ష మొదలెట్టడం జరిగింది. దానికి మద్దతుగా మేమందరం ఆయనకు మద్దతుగా ఈ వారం రోజుల నుంచి మరి దీక్ష కొనసాగిస్తున్నాం. ఇలాగే ఈ 13 రోజులు కూడా దీక్ష కొనసాగిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ నమః. మరి నా పేరు బిఎన్ రాజు, జనసేన నాయకులు, పిఠాపు నియోజకవర్గం. మరి ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి తిరుపతి లడ్డు మీద పైచిత దీక్షకి పిఠాపు నియోజకవర్గం నుంచి మరి ఈ యొక్క నియోజకవర్గం నాయకులందరూ కూడా మాత్రం చేపట్టడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారు 7 రోజులు గడుస్తుంది. మరి ఇదే రోజుని 7 రోజులు అవడంతో వైసీపీ వాళ్ళు కూడా ఇదే దీక్ష ఎందుకు చేస్తున్నారంటే, తప్పు చేసి వాళ్ళు దీక్ష చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. తప్పు చేసిన వారిని ఆ భగవంతుడు నిందించాలనేసి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీక్ష చేపడుతున్నారు. దీనికి మేము ఎక్కడైతే తప్పు చేసామని వాళ్ళ మనసాక్షి అంగీకరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మేమే చేసాం తప్పు, మనమే చేసామని ఒప్పుకుని ఈ రోజున గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు ప్రాయశ్చిత్త పడుతున్నారు. అందుకు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చూసినట్లయితే ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దీక్ష 100% వాస్తవం కూడా మరి ప్రజలందరూ కూడా మాత్రం తెలుస్తుంది. అలాగే మరి వారు ఈ యొక్క దీక్షని ఎటువంటి రాజకీయం కూడా మాత్రం వారు వాడతలేదు. ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక ఏకైక వ్యక్తిగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తున్నాం. అలాగే వీరు చేసే తప్పు అనేటట్టయితే మాత్రం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీ వేసి ఈ యొక్క సనాతన ధర్మానికి కాపాడడం కోసం ఈ రోజున కమిటీ వేయడం మాత్రం వారు ఆదేశాలు జారీ చేసినట్లయితే మరి చాలా గొప్ప విషయం. మరి వీరు తప్పు చేస్తున్నట్టు తెలితే కేంద్ర కమిటీ కూడా మాత్రం కమిటీ వేయడం జరగదు కదా. అందుకబట్టి దీనిపై యావత్ రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా మాత్రం ప్రజలందరూ కూడా మాత్రం గమనిస్తున్నారు. అందుకని దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా తప్పు చేశారని మాత్రం ప్రజలు ఖచ్చితంగా మాత్రం వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే వారికి సిగ్గేసి కనీసం తిరుపతి తొలిమెట్టు ఎక్కన కూడా మాత్రం వారికి సరిపడని కూడా మొత్తం సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వారే వారిని వెనక్కి పంపించిన దాఖలాలు జరిగాయి. అందుకు కాబట్టి ఇక మీద మాత్రం వైసీపీ ప్రభుత్వం ఇక మతాల మీద కానీ కులాల మీద కానీ ప్రాంతాల మీద రాజకీయం చేయకూడదని కూడా నేను సలహా ఇస్తాను. జై జనసేన. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మరి ఈరోజు మేము పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన ఆయన 11 రోజులు దీక్ష చేస్తున్నారు. అది ఎందుకంటే తిరుపతి లడ్డు మీద జరిగిన కల్తీ కోసం మేము ఈరోజు 7వ రోజు కూడా ఇక్కడ దీక్షలో కూడా అందరం కూర్చోవడం జరిగింది. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఇది 7వ రోజు. లడ్డూని మరి అంత పవిత్రమైన లడ్డూని అలా కల్తీ చేయడం అనేది మా హిందూ సాంప్రదాయం మీద మనోభావాలు అందరికీ కూడా దెబ్బతీసాయి. సనాతన ధర్మాన్ని మనకు కూడా పరిరక్షించుకోవాలి. అదే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని వాక్యాలు చేశారు, మేము చేయడం జరిగింది. మరి తిరుపతి రానివ్వట్లేదని చెప్పేసి మా
డిప్యూటీ సీఎం గారిని అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని కూడా అనడం జరుగుతుంది. ఏనా రావద్దని చెప్పారండి, ఏమైనా లెటర్స్ ఇచ్చారా మీకు? మీరే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అది మేము అన్ని విధంగా ధర్మాలను మేము పాటిస్తామని అన్నారు. నేను నాలుగు గోళ్ళలో కూర్చొని నేను బైబిలే చదువుతాను అంటున్నారు. మరి బైబిల్ చదివేటప్పుడు మీరు తిరుపతి ఇన్నిసార్లు వచ్చారు, దగ్గర నాకు తెలిసి ఒక 10 సార్లు 20 సార్లు వచ్చి ఉంటారు. మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు? ఇప్పుడు మీరు కానీ సంతకం ఇప్పుడు వస్తే సంతకం పెట్టవలసి వస్తుంది. సంతకం పెడితే మళ్ళీ నెక్స్ట్ టైము పోటీ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ మీద మతాల మీద ఇబ్బంది పడతారని చెప్పి మీరు ఆలోచించి మీరు రావడం మానేసి కొంటి సాకులు చెప్పి మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడడానికి సరిపోరు. మా పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే తప్పులని ఆయన ప్రోత్సహిత దీక్ష చేసి ఆ పాపాలని పోవాలని చెప్పి వాళ్ళని మెట్లు కడుగుతుంటే దీన్ని ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నారు. ఆయనతో పాటు కూడా మేము కూడా చేసే పాపాలు పోవాలని చెప్పి మేము అందరూ నడుము కట్టుకొని పిఠాపురం నియోజకవర్గం కాదు దివ్యాంగులు కూడా కూర్చొని ఈరోజు మేము నడుముగా బిగించుకొని మేము పాపాలు పోవాలి. ఇంత పవిత్రమైన లడ్డూని ఇలా కల్తీ చేయడం అది భారతదేశ ప్రజలకి మనోభావాలకి దెబ్బతిన్నాయని చెప్పి బాధపడుతున్నాం మేము అందరూ కూడా. ఆ విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆలోచించాలి. ఆల్రెడీ 11 సీట్లతో మీరు ఓడిపోయారు. అది మీకు తెలుసు. ఎంత అధోపాతాలు తొక్కుతా అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు ఇంకా అధోపాతాలకు వెళ్ళిపోతారని నిర్ణయించుకుంటున్నారేమో. మా హిందూ ధర్మం మీద మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకా మాట్లాడడానికి సరిపోరు. మీకు అర్హత లేదు. మీకు ఏముందని మీరు మాట్లాడుతున్నారు? మా దివ్యాంగులు కూడా మీరు అన్యాయం చేశారు. మాకు ₹1 పెంచబడిపోయి 95,000 పెన్షన్లు కట్ చేశారు. మీరు అసలు ఇంకేంటి? మా దేవుడు ఈ కలియుగంలో పంపించిన పవన్ కళ్యాణ్ గారు మా వెంకటరామూర్తి ఈ రూపంలో మాకు పంపించారు. మేము ఆయనకి నడుము కట్టుకొని మేము ప్రజలందరం కోసం ఆయన వెంట మేము తిరుగుతాం. ఆయన కోసమే మేము మాట్లాడతాం. ఆయన మీద మేము పని చేస్తాం. ఎందుకంటే ఆయన మతాలకి ఎప్పుడు కూడా అతిథి కాదు. అన్ని మతాలని కులాలని గౌరవించుకొని పనిచేస్తారు. హిందూ మతమైనా ఇస్లాం అయినా ఏదైనా సరే. మరి అలాంటిది హిందూ ధర్మం మీదే ఈరోజు మరి ఇంత మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మరి మాకు నడుము కట్టి మా హిందూ ధర్మం ఎందుకు చేయాలని చెప్పి చేయడం తప్పు కాదు కదా. ఆయన మరి మా అందరికీ పిలుపునిచ్చారు కాబట్టి మేము కూడా ఈ దీక్షలో కూర్చొని మరి విధంగా చేస్తున్నాం. ఈ సనాతన ధర్మానికి కూడా న్యాయం చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మా పవన్ కళ్యాణ్ గారికి నమో వెంకటేశ ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఐఎమ్ గౌరీ కేతిరెడ్డి, పిఠాపురం రూరల్ జనసేన. ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష 7వ రోజులో పిఠాపురం రూరల్ నుంచి నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలపడం జరిగింది. ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే అనేకమైన మాటలు వినిపిస్తున్నాయి. ఇది ప్రాయశ్చిత్తం ఏంటి, దీక్ష ఎంత చేయాలి ఏంటనేసి. ఈ వైసీపీ వాళ్ళు చేసిన పాప పనులకి ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలంటే ఈ 5 సంవత్సరాలు దీక్షలు చేస్తూనే కూర్చోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి లడ్డు ప్రసాదం గురించి దీక్ష చేస్తున్నారు అంటే అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో చూడండి. ఇది ఒక రాష్ట్ర ప్రజలకి ఒక మతానికో కులానికో చెందింది కాదు. దేశ ప్రజలందరూ తిరుపతి లడ్డు ప్రసాదం అంటే ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. అటువంటి దానిలో ఇలాంటి కల్తీ జంతు అవశేషాలు ఉండడం చూసి ఆయన మనసు చెల్లించి ఈ కార్యక్రమాన్ని చేపడితే అనేక రకాలుగా మాట్లాడుతూ దూషిస్తున్నారు. ఎవరైతే తిరుపతి దేవస్థానం గురించి అవాకులు చవాకులు పేరారో అటువంటి వారు వాళ్ళ స్థితి ఏమైందో ఒకసారి గమనించండి. ఇన్నాళ్ళు లేవని నోర్లు, ఇన్నాళ్ళు కలుగుల ఎలకలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి తెలియకపోతే అడిగి తెలుసుకోండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఈ కలియుగం అంతరించిపోతున్న సమయంలో దేవుడు ఒక మనిషి రూపంలో మా పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి ఇక్కడ ఇలాంటి సమస్యలన్నీ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించి ఆయన ముందుని నడిపిస్తుంటే ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాగ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన్ని ఎంత దూషించినా కూడా ఆయన్ని కాలి కొట్టి కూడా ఎవరు సరిపోలేరు. మరి మేము వేరే మహిళలు ఈ విధంగా ఒక్కసారి గట్టిగా మాట్లాడి ఊపిరి వదిలితే చాలు వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితులు అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా 11 సీట్ల నుంచి పక్కన కూర్చోబెట్టిన బుద్ధి లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈసారి 11 సీట్లు కాదు, ఆ 11లో ఒకటి కూడా పోయి ఒకటి మిగిలే పరిస్థితిలో తెచ్చుకోకుండా ఇక నుంచైనా బుద్ధి కలిగి ఇక నుంచైనా మంచి మనసుతో మారుతారని మేము అందరం కోరుకుంటూ మరొకసారి మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల అవాకులు చవాకులు పేలిన
ఏ విధంగా దూషించినా కూడా ఊరికే పరిస్థితులు లేవు. ఇంతకన్నా ఎక్కువగా మేము చేసి మేము ఆయనకు ఎన్నంటి ఉండి మేము వీర మహిళలుగా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేశారు. ఈ 7వ రోజు కార్యక్రమంలో జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ.